హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకు రీడింగ్లో ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచి డిఫరెంట్గా మీకు యూనివర్స్ నుంచి నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. మీకు ఉన్న మీన్ డౌట్స్ కానీ, మీకు క్వైరీస్ కానీ, మీకు ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించి నేను అన్నీ కూడా క్లియర్గా ఇవ్వబోతున్నాను ఈరోజు ఈ రీడింగ్లో. ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ అవ్వకండి. నేను డిఫరెంట్ వేలో మీకు క్లారిటీ అనేది ఇస్తాను మీకున్న క్వశ్చన్స్కి. ఓకేనా? సో ఇప్పుడు ప్రస్తుతము మీరు ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ రీడింగ్ అంతా కూడా లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్ అండి. సో దీంట్లో ఏంటంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు, అండ్ రాశుల ప్రకారంగా కూడా నేను చెప్తాను మీకు. ఈరోజు ఈ రీడింగ్లో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే మీకు ఇమోషనల్గా ప్రస్తుతం కనెక్షన్లో ఉన్నారు, ఆ పర్సన్ మీకు మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ, మళ్ళీ చెప్తున్నాను, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే, ఇది రిలేషన్షిప్ పరంగా మనం తీసుకోబోతున్న రీడింగ్ అండి, ఇది యూనివర్స్ నుంచి. సో ఇక్కడ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ రియల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా, లేదనంటే ఓన్లీ ఒక క్రష్ మాత్రమేనా? సో క్రష్కి లవ్కి చాలా డిఫరెన్స్ ఉందండి. సో అది ఏం డిఫరెన్స్ ఏంటనేది నేను ఈ కార్డ్స్ ద్వారానే మీకు నిరూపిస్తాను. అసలు ఎలా ఉంటుంది, అసలు రియల్గా క్రష్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, ఆ క్రష్ ఎటు ఎండ్ అవుతుంది, అండ్ లవ్ అనేది మీకు ఎక్కడ ఎండ్ అవుతుంది, మీ ఫ్యూచర్ రిలేషన్షిప్ అంటే మీ లాంగ్ టర్మ్లో మీకు మీ పార్ట్నర్తో రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనము తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యూవర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మధ్యలో నేను వీడియోస్ మిస్ అవుతున్నాను డ్యూ టు సమ్ రీజన్స్. అవన్నీ కూడా మర్చిపోయి నేను వీడియో వేయగానే ఇమ్మీడియట్గా నా వీడియో వాచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఇయర్లో నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను, మీకు డిఫరెంట్గా మీకు క్లారిటీ అయితే ఇస్తానండి. మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి క్లారిటీ అనేది డిఫరెంట్ వేలో మీకు యూనివర్స్ ద్వారా ఆన్సర్స్ తీసుకొని కంప్లీట్గా క్లారిటీ ఇస్తాను. కాకపోతే ఒకటి ఏంటంటే, ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే మీకు మీ లైఫ్కి సంబంధించిన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్లో మీకు తెలుసు కదండి, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వీడియో వాచ్ చేస్తారు కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో మనకి ఇందులో రీడింగ్ మీకు మ్యాక్సిమం 60 to 70% మాత్రమే రెజినేట్ అవుతుంది. సో కంప్లీట్గా మీకు రెజినేట్ అవ్వాలి మీ లైఫ్కి సంబంధించి అంటే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ నేను ఈ ఇయర్లో మాత్రం ఎవ్రీడే ఎనీ వీడియో నేను రిలీజ్ చేసే ముందర ఖచ్చితంగా ఫస్ట్ మీ లైఫ్కి సంబంధించిన హీలింగ్ ఆన్సర్ ఫస్ట్ తీసుకుంటానండి. ఎందుకంటే మన సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ మనం చూసుకోవాల్సిన పాయింట్. తర్వాత మాత్రమే మన అదర్ పర్సన్కి మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. అది మీకు అలవాటు అవ్వాలి అని చెప్పేసి నేను మీకు అది డైజెస్ట్ అవ్వాలి మీకు కరెక్ట్గా, మీకు కంప్లీట్గా. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ మీ పర్సనల్ హీలింగ్ కోసం మీకు యూనివర్స్ ఏంజిల్స్ ద్వారా ఏం ఆన్సర్ ఇస్తున్నారు మీ లైఫ్కి సంబంధించి అనేది ఫస్ట్ నేను తీసుకుంటాను. సో మీరు నిజంగా మీరు యూనివర్స్ని నమ్మితే అండ్ మీరు మీ గాడ్ని నమ్మితే కనుక మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చెయ్యండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ప్రశాంతంగా కూర్చొని మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా సరే, మీరు పడుకొని వింటున్నా సరే, మీరు ఎక్కడున్నా సరే చక్కగా మీరు కళ్ళు మూసుకోండి. అండ్ కంప్లీట్గా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా కనుబొమ్మల మధ్యలో పైన, అంటే మధ్యలో మనం బొట్టు పెట్టుకునే స్థానం ఉంటుంది కదండి, సో అక్కడ కాన్సన్ట్రేషన్ చేసుకుని మీరు అసలు మనసులో ఏం ఊహించుకోకండి. జస్ట్ మీరు రిలాక్స్డ్గా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. అండ్ జస్ట్ యూనివర్స్ని మీరు తలుచుకోవడం, లేకపోతే మీ అదే ఏమంటామండి, మీ ఐబ్రోస్కి మధ్యలో ఉన్న స్థానాన్ని మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేసి ఉండండి. ఓకేనా? సో నేను చెప్పేది మాత్రమే వినండి, ఇంకా మీరు ఏది వినకుండా జస్ట్ ఇక్కడ ఏంజిల్స్ నుంచి మీకు వచ్చే ఆన్సర్ మాత్రమే మీరు వినండి. నేను ఎప్పుడైతే మీకు ఏంజిల్ ఆన్సర్ కార్డ్ తీస్తానో అప్పుడు మీరు మీ ఐస్ ఓపెన్ చేయండి. ఓకేనా? అప్పుడు మీకు కరెక్ట్గా కంప్లీట్ అక్యురేట్ రీడింగ్ ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కళ్ళు మూసుకోండి, అందరు కూడా చక్కగా కళ్ళు మూసుకొని మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మీ కనుబొమ్మల మధ్యలోనే ఉంచండి.
సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. నౌ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. అసలు మీకు ఏంజెల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు మీ లైఫ్కి సంబంధించి అనేది చూస్తున్నాను. సో ఆస్క్ యువర్ ఏంజల్స్. ఓకే. సో ఇక్కడ మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఆస్క్ యువర్ ఏంజల్స్ అని చెప్తున్నారు. అండ్ ఇంకొక కార్డ్ నేను ఇక్కడ ఫస్ట్ కార్డ్ తీస్తాను. వెయిట్. ఓకే, వెయిట్ చేయండి, చూద్దాం ఏమవుతుందో. అండ్ అలాగే నో నీడ్ టు వరీ కూడా చెప్తున్నారు యూనివర్స్. అండ్ ఫర్గివ్నెస్ కూడా చెప్తున్నారు. సో మీకు దీన్ని బట్టి మీకు కంప్లీట్ రీడింగ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుందండి ఏంజల్స్ ఎందుకు మీకు ఈ ఆన్సర్ ఇస్తున్నారు మీ లైఫ్కి సంబంధించి అనేది మీకు అర్థమవుతుంది. ఇది కంప్లీట్లీ లవ్ అండ్ రిలేషన్షిప్కి సంబంధించిన రీడింగ్ అండి. సో నేను క్యారియర్కి కానీ ఫైనాన్షియల్కి ఇలాంటి వాటికి దేనికి సంబంధం లేకుండా ఓన్లీ రిలేషన్షిప్ ప్రకారమే ఈ రీడింగ్ అనేది ఇస్తున్నాను. సో ఆస్క్ యువర్ ఏంజల్స్ అంటున్నారు యూనివర్స్. ఇది మనం ఫైనల్గా మళ్ళీ చెక్ చేద్దామండి. ఈ త్రీ త్రీ కార్డ్స్ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. సో వీటి గురించి మనము చివరిగా మాట్లాడుకుందాం మళ్ళీ. సో నో నీడ్ టు వరీ, ఫర్గివ్నెస్ అండ్ వెయిట్ అంటున్నారు యూనివర్స్. సో మనమైతే చూద్దాం అసలు ఎందుకు ఇదంతా అని. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి అసలు మీది లవ్వా లేకపోతే క్రష్ అనేది మనం చూద్దాం. మీ వ్యక్తి నుంచి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి నుంచి మీరు లవ్ ఆర్ క్రష్ అనేది చూద్దాం. దానికంటే బిఫోర్ ఇక్కడ మీరు ఇష్టపడే పర్సన్ మనసులో ప్రస్తుతం మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనేది చూద్దామండి. ప్రజెంట్ మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వీడియో వాచ్ చేస్తున్న టైంలో ఈ టైంలో మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి చూద్దాం. సో ఇక్కడ మీకు అన్నీ కూడా ఉన్నాయండి. ఐ మిస్ యూ ఉంది, బ్యాలెన్స్ ఉంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, టైమ్ టు గో, రిలీజ్ నెగిటివిటీ, ఎంగేజ్మెంట్, కార్మిక్ సోల్మేట్, పాస్ట్ లైఫ్ సోల్మేట్, ఎ బిగ్ నో, ట్విన్ ఫ్లేమ్, ఫ్రెండ్షిప్, ఇలా మనకి డిఫరెంట్గా ఉన్నాయండి. వర్డింగ్ ఉన్నాయి. అంటే మీ పార్ట్నర్ మనసులో ఏదైతే ఉందో అది మనకి ఈ పెండులం రీడింగ్ ద్వారా మనకి ఆగుతుంది. సో ఎక్కడి నుంచి ఎటు మనకి ఈ డైరెక్షన్ వెళ్తుందో అది మీ పార్ట్నర్ మనసులో వాళ్ళు అనుకునే ఫీలింగ్స్ అండి. సో మీరు ఇప్పుడు కూడా ఏం చేయాలంటే మీరు కాన్సన్ట్రేషన్తో మీ వ్యక్తి యొక్క పేరుని మీరు మనసులో తలుచుకోండి. వాళ్ళు అనుకోండి మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఏమనుకుంటున్నారు అని మీరు కూడా అనుకోండి. కరెంట్గా అంటే ప్రజెంట్ మీ పార్ట్నర్ పేరు తలుచుకొని ఏమంటున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పేసి మీరు అనుకోండి. ఓకే. సో ఇక్కడ నేనైతే రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ పెండులం రీడింగ్ ద్వారా మనం అసలు తెలుసుకుందాము ప్రజెంట్ మీ పార్ట్నర్ అసలు మీ పైన ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారో చూద్దామండి. ప్రజెంట్ అంటే ఇప్పుడేనండి, అట్ ప్రజెంట్ మీరు ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తారో వాచ్ చేస్తున్నారో అప్పుడు. ఓకేనా. సో ఇక్కడ మీరు అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు ఏం పెట్టుకోకండి. కంప్లీట్ పాజిటివ్గా ఉండండి. అండ్ ఇక్కడ నేను చెయ్యి జరపట్లేదండి, ఎందుకంటే మీరు నాకేం చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వరు. సో నేను అందుకనే నేనేం చేయని కదపను. ఇక్కడ ఈ పెండులమే కదులుతుంది. సో కాబట్టి ఇది ఎటు వెళ్తుందో అది మీ పార్ట్నర్ మనసులో మీ పైన ఉన్న ఫీలింగ్ అండి. మీరు గట్టిగా నమ్మితే మీకు ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ మీకు యూనివర్స్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఎండింగ్ వరకు కంప్లీట్ కాన్సన్ట్రేషన్తోనే ఈ వీడియో చూడండి. అండ్ కంప్లీట్గా మీ పార్ట్నర్ని మనసులోనే తలుచుకోండి. ఇంకే విషయాలు కూడా ఆలోచించకుండా మీ పార్ట్నర్ని మనసులో తలుచుకుంటూ ఉండండి అంతే. సో ఇక్కడ చూస్తానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు మీ పార్ట్నర్ మీ పైన ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో, సపరేషన్లో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎక్కడున్నా సరే వీళ్ళ గురించి అసలు వీళ్ళ మనసులో ప్రజెంట్ ఏం ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను చూస్తానండి, జస్ట్ ఎ మినిట్. ఇదిగోండి ఇక్కడ మధ్యలో పెడుతున్నా నేను. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ వ్యక్తి వీళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి వీళ్ళ గురించి ప్రజెంట్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ వీళ్ళ పైన ఎలా ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ప్రజెంట్ వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళకి సపరేషన్లో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అండ్ ప్రజెంట్ వీళ్ళతో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. ఎవరో బిగ్ ఎస్ చెప్తున్నారండి మీకు. బిగ్ ఎస్, యాక్సెప్టెన్స్. సో ఎవరో మీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నారు. కంపెనియన్ సోల్మేట్,
జనవరి మంత్దే వచ్చిందండి. ఇక్కడ జనవరి ఉంది. కంపెనియన్, సోల్మేట్ అండ్ ట్రస్ట్ వచ్చింది. ఫ్రెండ్షిప్ కూడా వచ్చింది. ఫ్రెండ్షిప్, ట్రస్ట్ అంటే నమ్మమంటున్నారు. కంపెనియన్, సోల్మేట్ అంటున్నారు. ట్రస్ట్, కంపెనియన్, సోల్మేట్ ఎక్కువ వస్తుందండి. ఫ్రెండ్షిప్ కూడా వస్తుంది. అంటే మీరు ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు కొద్దిమంది. ఫ్రెండ్షిప్, ట్రస్ట్, ఫ్రెండ్షిప్ ఎక్కువ కనిపిస్తుంది. ట్రస్ట్ కనిపిస్తుంది. యా, ట్రస్ట్ అండ్ ఫ్రెండ్షిప్ కనిపిస్తుందండి ఇక్కడ చాలామందిది. అంటే మేబీ మీరు గొడవ పడ్డారా, కొట్లాడుకున్నారో, లేకపోతే సపరేషన్లో ఉన్నారో, కానీ మిమ్మల్ని ఒక మంచి ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నట్టున్నారు. కంపెనియన్, సోల్మేట్ అని కూడా అంటున్నారు. ఫ్రెండ్షిప్ అండ్ కంపెనియన్, సోల్మేట్ అండ్ ట్రస్ట్. సో ఇవే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇది జనవరి మంత్కే వస్తున్నాయండి ఇక్కడ. నేను మీకు జనవరి మంత్దే చూపిస్తా చూడండి. సో జనవరి మంత్దే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏమొచ్చిందంటే ట్రస్ట్, కంపెనియన్, ఫ్రెండ్షిప్ అండ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. ట్విన్ ఫ్లేమ్ కూడా అంటున్నారు. కంపెనియన్, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్, ట్రస్ట్ అండ్ ఫ్రెండ్షిప్. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. ఇదిగోండి జనవరి, ట్రస్ట్, కంపెనియన్. ఓకే, మీకు అనిపిస్తుందా? ఇదిగోండి ఇది జనవరి. ఓకే, ఇది జనవరి. ట్రస్ట్ అండ్ కంపెనియన్, సోల్మేట్. ట్రస్ట్ అండ్ కంపెనియన్, సోల్మేట్. ఇది మనకి ఇలా వెళ్ళింది కదా, ఫ్రెండ్షిప్. ఓకే, ఫ్రెండ్షిప్ అండ్ ట్విన్ ఫ్లేమ్, ఇవి రెండండి వెళ్ళింది. ఓకేనా, ఇది ఇలా వెళ్ళింది అనమాట. ఇలా వెళ్ళింది. సో ఇక్కడ ఫ్రెండ్షిప్ ఉంది, ట్విన్ ఫ్లేమ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, అండ్ అలాగే కంపెనియన్, సోల్మేట్, ట్రస్ట్. ఇది జనవరి మంత్. ఓకే, ఇక్కడ నుంచి మనకి వచ్చిందండి. సో ఈ జనవరి మంత్లో మీ పార్ట్నర్, జనవరి మంత్ అంటే ఇప్పుడు అనుకోండి, ఇంకా ఇప్పుడు మీరు వీడియో ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో అప్పుడు ఇది జనవరి మంతే కాబట్టి ట్రస్ట్, కంపెనియన్, సోల్మేట్, ఫ్రెండ్షిప్ అండ్ ట్విన్ ఫ్లేమ్. ఇది ఇప్పుడున్న మీ రిలేషన్షిప్లో మీకున్న ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అనే కంటే మీ పార్ట్నర్ మీకు ఉన్న కనెక్షన్ అని కూడా అనుకోవచ్చు. మీకు మీ పార్ట్నర్ ఉన్న కనెక్షన్. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానండి, అసలు మీది లవ్వా, క్రషా? క్రష్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొద్దిమందికి క్రష్, లవ్ ఇవన్నీ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో దానికంటే బిఫోర్ ఫస్ట్ మీ పార్ట్నర్, మీ పర్సన్, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మెయిల్, ఫీమేల్ ఎవరైనా సరేనండి, సో వాళ్ళది అసలు మీ పైన క్రషా లేదంటే లవ్వా అనేది చెక్ చేద్దాము. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 3 కార్డ్స్ వచ్చేసేమో క్రష్ తీస్తాను, నెక్స్ట్ 3 కార్డ్స్ వచ్చేసేమో లవ్ అని తీస్తాను. సో క్రష్ ఆర్ లవ్ రెండు తీస్తానండి. మీ పార్ట్నర్ది మీ పైన క్రషా లేదంటే లవ్వా? మీ పైన వాళ్ళకి క్రష్ ఉందా లేదంటే లవ్ ఉందా? అదేంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇదేంటో కార్డ్స్ పడిపోతున్నాయి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ విత్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో వాళ్ళకి వీళ్ళపైన క్రష్ ఉందా, లవ్ ఉందా? మీ పార్ట్నర్ని మీ మనసులో తలుచుకోండి, బాగా వాళ్ళ పేరు తలుచుకోండి. అండ్ మీ క్వశ్చన్ ఇది ఏదైతే నేను అడుగుతున్నానో సేమ్ క్వశ్చన్ మీరు మనసులో అడగండి యూనివర్స్ని. సో ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నానో అదే క్వశ్చన్ మీ పార్ట్నర్ పేరు చెప్పుకొని మీరు కూడా యూనివర్స్ని అడగండి. మీకు అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్ ఇస్తారండి. ఓకేనా? సో క్రషా, లవ్వా? మ్యారీడ్ వాళ్ళైనా సరేనండి, లవ్వా క్రష్ అడగొచ్చు మీరు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమ అనేది ఉందా లేదా ఇంకా మీ పార్ట్నర్కి అనేది కూడా మీకు తెలుసుకోవాలి కదా. సో అందుకని మీ పార్ట్నర్ది క్రషా, లవ్వా అనేది చూద్దాం. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వీళ్ళ వ్యక్తి మనసులో వీళ్ళపైన క్రష్ ఉందా లేకపోతే లవ్ ఉందా? సో ఇదేమో క్రష్ అండి, 3 కార్డ్స్. ఇదేమో లవ్. సో మీ పార్ట్నర్కి అసలు మీ పైన ఏం ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి 8 5 6 7 ఆఫ్ కప్స్ వచ్చింది. నేను దీనికి అర్థం చెప్తాను. క్రషా లేకపోతే లవ్ అనేది చూద్దాం. సో ఇది క్రష్ అండి, ఇది లవ్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను క్రష్ అంటే ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో క్రష్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక పర్సన్, ఒక వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం.
సో ఆ వ్యక్తి మనసులో మీ పైన చాలా ప్రేమ ఉంటుంది, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, మీకు అన్ని రకాలుగా మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు, మీ పైన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఉంటుంది మీ పైన, మీకు మీ పైన ఒక ఏమంటారండి రొమాంటిక్ ఫీలింగ్, ఇంటిమసీ ఫీలింగ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. కాకపోతే వాళ్ళు మీకు చెప్పరు, అండ్ ఒకవేళ చెప్పినా కూడా ఇప్పుడు వీళ్ళు మీకంటే కూడా వేరే పర్సన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అంటే మీ ఒకవేళ లవ్ ఉండింటే మీకు మీ పైన వాళ్ళకి ప్రేమ అనేది ఉంటే కనుక వేరే పర్సన్స్ కంటే మీకే ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఇది ఎనీ రిలేషన్షిప్ మీరు ఆలోచించుకోవచ్చు మనసులో. సో ఇక్కడ లవ్ ఉంటే ఏమవుతుందంటే మీకంటే ఎక్కువగా ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, బట్ మీకంటే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, బట్ స్టిల్ మిమ్మల్ని వాళ్ళు క్రష్ ఫీలింగ్స్తో చూస్తున్నారు అని అంటే ఇక్కడ మీ పైన వాళ్ళకి ప్రేమ కంటే మీ పైన ఇంటిమసీ ఫీలింగ్స్, అలాగే ఏమంటామండి రొమాంటిక్ ఫీలింగ్స్ అండ్ ఇమోషనల్ ఎక్కువగా కనెక్షన్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం క్రష్ అంటామండి. సో ఇక్కడ నిజంగానే మీరు ఎవరైతే పర్సన్ని మీరు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తికి మీ పైన క్రష్ ఉందా లేకపోతే లవ్ ఉందా అంటే ఇక్కడ ఖచ్చితంగా మీ పార్ట్నర్కి మీ పైన ఒక కప్స్ వచ్చిందని అంటే ఇక్కడ ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అండి. అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి మీ పైన చాలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లోకి మీతో వెళ్ళాలని చెప్పేసి మీ పార్ట్నర్ మనసులో ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మీ పైన ఎలాంటి అంటే ఇంటిమసీ ఫీలింగ్స్ లేవు, రొమాంటిక్ ఫీలింగ్స్ లేవు అంటే అది వేరే విధంగా మీరు అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మీ పర్సన్ లవ్ చేస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఇంటిమసీ, రొమాంటిక్ అండ్ అలాగే మీతో లాంగ్ టర్మ్ జర్నీ అంటే ఇది ఒక రియల్ జర్నీ, రియల్ ప్రేమ అనేది మీ పైన ఉన్నట్టు అర్థం. సో క్రష్ అనేది ఏంటంటే, క్రష్ అంటే ఏంటండి, అది వెళ్ళిపోవడం అనమాట. అంటే మనం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫీలింగ్స్ రావడం, మనం లేనప్పుడు మనల్ని మర్చిపోవడం. సో దాన్ని క్రష్ అంటాం. అండ్ ఆ క్రష్ అనేది కూడా ఏంటంటే పర్మనెంట్గా ఉండదు. సో ఆ క్రష్ అంటే ఏంటి, అదొక అట్రాక్షన్ అనమాట. సో బట్ ఇక్కడ ఏంటి, మీ పైన ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీతో లైఫ్ టైం జర్నీ చేయాలి. మీతో మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే, అన్మ్యారీడ్ అయినా సరే, ఎనీ రిలేషన్షిప్ అయినా సరే. సో మీతో కంప్లీట్గా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ జర్నీ మీతో చేస్తున్నారు మీ పార్ట్నర్, ఒకవేళ ప్రజెంట్ మీతో ఉంటే. లేదనంటే ఫ్యూచర్లో మీతో ఈ పార్ట్నర్షిప్పే మీ పార్ట్నర్ మీతో కోరుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటి, ఇక్కడ మీతో లాంగ్ టర్మ్ జర్నీ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మీతో జర్నీ చేయడము, అండ్ అట్ ద సేమ్ టైం మీతో అన్ని రకాలుగా షేర్ చేసుకోవడం అండి. అంటే ఫైనాన్షియల్గా షేర్ చేసుకోవడం, ఇమోషనల్ షేర్ చేసుకోవడం, మీకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వడం, అంటే మిమ్మల్ని వాళ్ళు అన్ని రకాలుగా ఒక మంచి బాండింగ్, మంచి ప్రేమ అనేది మీకు ఇవ్వాలని చెప్పేసి, అండ్ మీతో మిమ్మల్ని కూడా అదే కోరుకుంటున్నారు. సో అంటే ఏంటంటే ఇక్కడ ఒక అండర్స్టాండింగ్తో అండ్ మీతో జర్నీ చేస్తూ వీళ్ళు లైఫ్లో ఎదగాలి, అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా వీళ్ళతో జర్నీ చేస్తే మీరు కూడా వాళ్ళ లైఫ్లో ఎదుగుతారు. అంటే ఇద్దరికి కూడా ఒక లాంగ్ టర్మ్ జర్నీలో అన్ని రకాలుగా మీకు బాగుంటుంది అని అర్థం అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్ మీతో జర్నీ చేయాలని చెప్పి ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా వీళ్ళు వేసుకోవడం అండి. అంటే మీతో కలిసి నడవాలి అని చెప్పేసి ఇవి అన్నీ కూడా వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా చేస్తున్నారు అని అంటే ఇక్కడ మీతో చేసే ఈ జర్నీ ఏదైతే ఉందో ఇది ఒక లవ్ జర్నీ అనేది ఉందండి. అంటే ప్రేమ అనేది ఖచ్చితంగా మీ పైన పర్సన్కి ఉంది. బట్ ఇక్కడ అన్ని రకాలుగా కొన్ని వీళ్ళ మనసులో అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఇంకా అంటే డౌట్స్ అనొచ్చు, లేకపోతే ఇంకా కొన్ని లిమిట్స్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇంకా ఉన్నాయి. లేదనంటే ఇవన్నీ కోరుకుంటున్నా సరే వీళ్ళు ఇప్పుడు మీతో ఆ జర్నీ చేసే పరిస్థితి లేదు. ఓకే, ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఈ జర్నీ మీతో చేసే సిచ్యువేషన్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో లేదు. మీ పైన ఇలా ఉన్నాయి, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయి మీ పైన, మీతో ఇలా ఫ్యూచర్లో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పేసి వాళ్ళ మనసులో ఉంది. అన్ని రకాలుగా ఉన్నా సరే ప్రజెంట్ మాత్రం వీళ్ళు ఏమీ చేయలేని ఒక సిచ్యువేషన్. అండ్ అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా ఇంకా మీ సైడ్ నుంచి వీళ్ళు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇంకా మిమ్మల్ని క్లియర్గా అర్థం చేసుకోవడం, ఇంకా క్లియర్గా వాళ్ళు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే మీతో కొన్ని విషయాలలో మేబీ మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చండి, లేదంటే కొంచెం మిమ్మల్ని ఇంకా నమ్మడం లేదు ఖచ్చితంగా. అంటే ఇంకా మీ పైన నమ్మకం ఇంకా రాలేదని అర్థం. సో ఇంకా ఆ నమ్మకం అనేది వాళ్ళకి రాలేదు కాబట్టి మీతో వాళ్ళు ఇంకా ఓపెన్ అప్ అవ్వడం లేదనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం లవ్ అని తీసాం కదా.
ఇక్కడ వీళ్ళు కూడా స్టక్ ఎనర్జీలో ఎమోషనల్గా మీతో స్టక్ అయిపోయారండి. సో ఎమోషనల్గా స్టక్ అయిపోయారని అంటే ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు, లవ్ చేస్తున్నారు, అన్ని రకాలుగా మీతో ఒక హ్యాపీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. కాకపోతే ప్రజెంట్ నేను చెప్పాను కదా, ఇంకా వాళ్ళు ఒక సిచ్యువేషన్లో ఎలా ఉన్నారంటే ఎటు తేల్చుకోలేని ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీతో జీవితంలో అన్ని రకాలుగా ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో అది చేయాలి, సాధించాలి, జరగాలి అని చెప్పేసి కూడా వీళ్ళు చాలా బలంగా కోరుకుంటున్నారు. అండ్ వీళ్ళు అన్ని రకాలుగా మంచి పర్సన్ అండి. మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారో, ఇక్కడ మీకు ఒకవేళ రెజినేట్ కాకపోతే ఈ రీడింగ్ మీది కాదని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. ఇది ఏంటంటే కంప్లీట్గా ఒక లవ్ ఆర్ క్రష్ అనేది మీకు ఇంకా ఒక డైలమాలో ఉన్న వాళ్ళ కోసం ఇది రీడింగ్ అండి ఈరోజు. ఓకే. సో తర్వాత ఇది థర్డ్ పార్టీ రిలేషన్షిప్ గురించి అని స్పెసిఫిక్గా కానీ, లేకపోతే సపరేషన్లో ఉన్న వాళ్ళ గురించి స్పెసిఫిక్గా కానీ కాదు. ఇది సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైనా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, ఎలా ఉన్నా అసలు మీ పార్ట్నర్కి మీ పైన మనసులో క్రషా, ప్రేమ అనేది మీరు తెలుసుకోవాలి ఈ రీడింగ్లో. సో దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వ్యక్తి యాక్చువల్గా మిమ్మల్ని ఒక పాజిటివ్ పర్సన్గానే భావిస్తున్నారు. అంటే మీరు చాలా మంచి వ్యక్తి అని మేము భావిస్తున్నారు. అండ్ మీకు మంచి చేయాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. అండ్ అలాగే వీళ్ళు లోపల చాలా దాచుకున్నారు. అంటే మీకు హిడెన్ ఫ్యాక్ట్స్, అంటే మీకు చెప్పలేని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో అవన్నీ కూడా తొందరలోనే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కటి వీళ్ళ మనసులో చాలా వరకు ఇప్పటి వరకు మీకు తెలియని నిజాలు, చెప్పాలని అనుకున్న విషయాలు అన్నీ కూడా మీకు రివీల్ చేయాలని చెప్పేసి, మీ ప్రేమ పొందాలని చెప్పేసి వీళ్ళు కోరుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని చూడండి, ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ మీ పర్సన్కి మీరు ఎందుకు అట్రాక్ట్ అయ్యారంటే ఈ పర్సన్ని చూసి మీరు చాలా నేర్చుకున్నారు, లేదంటే మీ పర్సన్ మీ నుంచి చాలా నేర్చుకున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒకరికి ఆదర్శంగా ఉండడం అంటాం కదా. సో అంటే మీరు ఎలా అంటే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ వీళ్ళని చూసి చాలామంది నేర్చుకుంటారు, చాలామంది కూడా జెలస్ ఫీల్ అవుతారు, చాలామంది కూడా వీళ్ళు ఏంటంటే ఎవరో చేసేది వీళ్ళు ఫాలో అవ్వర్ అండి. వీళ్ళు ట్రెండ్ సెట్టర్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఏంటంటే చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్, చాలా అట్రాక్టివ్ పీపుల్, చాలా అట్రాక్షన్ కూడా ఉంటుంది వీళ్ళల్లో. మీరు కానీ మీ పార్ట్నర్ ఎవరైనా సరేనండి ఇది. సో చాలా అట్రాక్షన్ పర్సనాలిటీ ఉంటారు. దానివల్ల కూడా మీ ఇద్దరు బంధం నుంచి మీరు విడిపోవడం లేదు. అండ్ అందుకనే మీ పార్ట్నర్ మీ గురించి ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తున్నారు. అండ్ మీరు కూడా మీ పార్ట్నరే కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయంటే మీకు మీ పార్ట్నర్కి ఈక్వల్ క్వాలిటీస్ ఉన్నాయండి. అంటే మీరు ఒక ప్యూర్ సోల్ పర్సన్ అండ్ మీ పార్ట్నర్ కూడా ఒక ప్యూర్ సోల్ పర్సన్. కాకపోతే కొన్ని విషయాలు ఉన్నాయండి ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి మధ్యలో. మీరు ముందుకు లైఫ్ జర్నీ ఇవి చేయాలి అని అనుకుంటున్నా కూడా జరగకపోవడానికి చాలా వరకు చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఒకటి ఇమోషనల్గా స్టక్ అయ్యారు, ఒకటి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మిమ్మల్ని వదలలేకపోతున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం మీతో జర్నీ చేయలేకపోతున్నారు. సో ఈ రెండు రకాలుగా వీళ్ళు కొంచెం ప్రజెంట్ అయితే అట్ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఈ విధమైన సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ క్రష్ అనే మాట అయితే లేదండి, 100% ఇక్కడ క్రష్ అనే మాట లేదు. ఓన్లీ లవ్ అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీతో కోరుకోవడము అండ్ ఇమోషనల్ జర్నీ, అంటే కంప్లీట్లీ మీకే ఇమోషనల్గా అటాచ్ అయ్యారని కూడా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ మీతో ఒక ఫ్యామిలీగా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు. అంటే మీరు మేల్ అంటే మీ పార్ట్నర్ ఫీమేల్ అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్గా ఫీల్ అవ్వడం అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అదే స్ట్రాంగ్నెస్, అదే ఇమోషనల్ అటాచ్మెంట్స్ అన్నీ కూడా మీ పార్ట్నర్ మీ పైన చూపిస్తున్నారు. అండ్ మీరు ఎలాగైతే చూపిస్తున్నారో వీళ్ళు కూడా అదే సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు చాలా విషయాలు మీతో ఇంకా షేర్ చేసుకోలేదు. అండ్ మీ పైన ఇంకా ఆ ట్రస్ట్ కానీ ఆ బాండింగ్ కానీ ఇంకా కొద్ది మందికి రాలేదు. సో ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా మీ పార్ట్నర్ తప్పకుండా మీతో చాలా విషయాలు కూడా షేర్ చేసుకోవాలి. అండ్ మేబీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడమో, లేకపోతే మ్యారేజ్ అయినా కూడా మీతో ఇంకా చాలా విషయాలు వీళ్ళు చెప్పడము, మీతో ఇంకా ఫైనాన్షియల్గా కానివ్వండి, లేదనంటే ఏదైనా మంచి జీవితంలో మీరు ముందుకెళ్ళడానికి మీ ప్రణాళికలు అంటాం కదండి, ప్లానింగ్ అంటాం. సో అవన్నీ కూడా వీళ్ళు ఇంకా మీతో షేర్ చేసుకుంటారు. తొందరలోనే మీతో అన్ని రకాలుగా చెప్పాలని అనుకుంటున్నారు. బట్ హీ ఈజ్ లవింగ్ యూ లాట్ అండి, హీ ఆర్ షీ ఈజ్ లవింగ్ యూ లాట్. అండ్ మీరు ఇద్దరు కలిస్తే మీరు ఇద్దరు కూడా అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా బాగుంటారు, ఎమోషనల్గా మీ ఇద్దరి బాండింగ్ బాగుంటుంది, మీ ఇద్దరు చాలా బాగా కుదురుతారనమాట. అన్ని రకాలుగా మీకు ఒక మంచి కంఫర్టబిలిటీ అని కూడా మీరు అనుకోవచ్చు.
కంఫర్టబిలిటీ అంటే తెలుసు కదండి, ఇద్దరిది కూడా ఒకే కైండ్ ఆఫ్ ఆలోచనలని అర్థం. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ నుంచి చాలా ఆప్షన్స్ వీళ్ళకి కంఫర్టబిలిటీ కుదిరినాయి. అంటే అర్థం ఏంటంటే మీ పార్ట్నర్కి చాలా వరకు మీ పైన ప్రేమ ఉంది అనడానికి రీజన్ ఏంటంటే మీలో ఉన్న ఈ క్వాలిటీస్ అండి. సో ఇక్కడ ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. చాలా వరకు అన్ని క్వాలిటీస్లలో కూడా మీకు మీ పార్ట్నర్కి ఈక్వల్ క్వాలిటీస్ ఉన్నాయండి. అన్ని రకాలుగా ఇమోషనల్గా కానీ, ప్రేమలో కానివ్వండి, మీ అండర్స్టాండింగ్ కానివ్వండి, మీ ట్రస్ట్ కానివ్వండి, మీరు ప్రతి దాంట్లో కూడా ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు, మీ పార్ట్నర్ స్ట్రాంగ్ ఉండొచ్చు. కొద్దిమంది ఫైనాన్షియల్గా వీక్ ఉన్నా సరే ఏదో ఒకటి మిమ్మల్ని వాళ్ళు నచ్చి మీరే కావాలనుకోవడం కానివ్వండి ఇట్లా. అండ్ కాకపోతే కొన్ని కొన్ని అయితే నెగిటివ్స్ కూడా మీలలో చూస్తున్నారు మీ పార్ట్నర్. కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా మీలో చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారండి, మీరు కాదు. సో మీ పార్ట్నర్ మీ నుంచి ఇంకా కొన్ని నెగిటివ్ పాయింట్స్ చూస్తున్నారు. సో అవి కూడా వీళ్ళు తొందరలోనే క్లియర్ అవుతాయి. అప్పుడు మీ పార్ట్నర్ మళ్ళీ కంప్లీట్గా మీతో జర్నీ చేయాలని కూడా అనుకుంటున్నారండి. సో ఇక్కడ లవ్ అనేది చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మీ పార్ట్నర్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ కూడా. బట్ ఇక్కడ మీకు ఎందుకు వీళ్ళు ఇమోషనల్గా స్టక్ అయ్యారు, అండ్ అలాగే ఎందుకు వీళ్ళు మీకు ఇంకా చెప్పడం లేదు, ఇంకా వాళ్ళకు క్రష్ అయితే కాదండి, మీ పైన ప్రేమనే ఉంది. బట్ ఎందుకు వీళ్ళు ఇంకా మీకు రివీల్ చేయడం లేదు అనేటివి మీకు సంబంధించిన మీ పరిస్థితులను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అండి. ఎందుకు వాళ్ళు ఇంకా చెప్పడం లేదు, ఎందుకు వీళ్ళు మీతో అంత ప్రేమగా ఉండడం లేదు, ఇవన్నీ కూడా మీకు విషయాలు తెలుసు కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు వీళ్ళు ఇలాగా ఇంకా రివీల్ చేయడం లేదనేది మీకు తెలియాలండి, మీకే తెలియాలి. ఎందుకంటే మీకు మీ పార్ట్నర్కి మధ్యలోనే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ కోరుకున్న విధంగానే ఫ్యూచర్లో అన్ని రకాలుగా ఎలా ఉండబోతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్కి అయితే మీ మనసులో, వీళ్ళ మనసులో మీతో లాంగ్ టర్మ్ జర్నీ చేయాలని చెప్పి అయితే ఉందండి. మనసులో అన్ని రకాలుగా మీతో షేర్ చేసుకోవాలి, మీతో ఉండాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా అయితే కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. అలాగే జరుగుతుందా అసలు ఫ్యూచర్లో? మీకు యూనివర్స్ నుంచి అసలు ఏం ఆన్సర్ ఉంది, మీ ఫ్యూచర్ లైఫ్ జర్నీ ఎలా ఉండబోతుంది అనేది చూద్దామండి. సో మీకు మీ వ్యక్తికి ఫ్యూచర్ రిలేషన్షిప్ జర్నీ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. అసలు కలిసే ఉంటారా మీరిద్దరు? ఇప్పుడు ఒకవేళ కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ముందు ముందు మీ ఇద్దరిది లాంగ్ టర్మ్ మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. నేను ఫైనల్గా షఫుల్ చేస్తున్నాను. సో వ్యూవర్స్ అండ్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్, సో వీళ్ళ ఫ్యూచర్ రిలేషన్షిప్ గైడెన్స్ ప్లీజ్. ఎస్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అండి. సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీది, మీ పార్ట్నర్ది లాంగ్ టర్మ్ కమిట్మెంట్. సో మీ పార్ట్నర్ మీ నుంచి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారంటే మీతోనే జర్నీ, లైఫ్ టైం మీతో ఉండాలని చెప్పేసి అనుకోవడం అండి. సో నైట్ ఆఫ్ కప్స్, సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారు. సో ఇక్కడ వీళ్ళ మనసులో ఏవేవైతే ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు, ఇంకా మీతో చెప్పడం లేదో అవన్నీ కూడా వీళ్ళు చెప్పాలని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ స్టక్ ఎనర్జీ కూడా మళ్ళీ వచ్చింది చూసారా? సో ఎందుకు వీళ్ళు ఇలాగ ఉంటున్నారో కూడా మీతో రివీల్ చేయాలని అనుకుంటున్నారు ఫ్యూచర్లో. చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో మీరు మీ పార్ట్నర్ ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. అన్ని రకాలుగా మీ ఇద్దరు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో చూసారా, ఫ్యూచర్ రీడింగ్లో కూడా సేమ్ వచ్చింది. సో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే సేమ్ ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా మీతో ఫ్యూచర్లో ఉండాలనుకుంటున్నారో అన్ని రకాలుగా సేమ్ అదే మీకు జరగబోతుంది. అంటే ఏంటి, ఇదిగోండి మీ అన్ని కంప్లీట్గా మనకి ఫ్యూచర్కి కూడా సేమ్ కార్డ్స్ వచ్చాయంటే అర్థం ఏంటంటే మీలో ఉన్న ఆ నెగిటివ్ బ్లాక్స్ కూడా క్లియర్ అవుతున్నాయి ప్రజెంట్. ఇక్కడ ఒక కార్డు ఎందుకు ఇంత క్లియర్గా మీకు ఫ్యూచర్లో జరుగుతుంది అంటున్నానంటే ఇక్కడ మీ పార్ట్నర్ చూడండి, నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ జీవితంలోకి ప్రేమతో రాబోతున్నారండి. సో మీతో షేర్ చేసుకోవడానికి, ఇమోషనల్గా షేర్ చేసుకోవడానికి, అంటే కొంచెం స్లోగా వస్తున్నారు, కాకపోతే ఖచ్చితంగా మీ లైఫ్లోకి రాబోతున్నారండి. సో వచ్చినప్పుడు ఒకవేళ మీకు మీ పార్ట్నర్కి మాటలు లేకపోతే ప్రజెంట్ మీరు సపరేషన్లో ఉన్నారనుకోండి, సో ఎందుకు వీళ్ళు మీతో ఇలా ఉంటున్నారో కూడా మీకు చెప్పబోతున్నారు. అండ్ ఒకవేళ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నా సరే వాళ్ళ నుంచి కూడా దూరం అయిపోయి మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. సో థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు మీతో షేర్ చేయబోతున్నారు. అండ్ మీకే జీవితాంతం మీతోనే ఉండాలని చెప్పేసి కోరుకోవడం. అండ్ ఇక్కడ చూడండి, ద డెవిల్ కార్డ్ వచ్చింది. సో ఇందాక మనం క్రష్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో క్రష్ అంటే ఇదేనండి. సో క్రష్ అంటే ఏంటంటే ద డెవిల్ ఎనర్జీ. సో క్రష్ మీన్స్ ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్, ఫీలింగ్స్, ఇంటిమసీ ఫీలింగ్స్. సో ఇలాంటివన్నిటిని కూడా మనం క్రష్ అంటాం.
అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ మీ పైన ఆ ఫీలింగ్స్ ఒక్కటి మాత్రమే లేవు మీ పార్ట్నర్కి. ఇక్కడ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది. సో అన్ని రకాలుగా మీతో ఎమోషనల్గా షేర్ చేసుకోవాలి, ఈక్వల్గా మీతో ఎమోషనల్గా ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది తెచ్చుకోవాలని చెప్పేసి ఉండాలి అని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు. అండ్ మీతో లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా వేస్తున్నారండి. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేస్తున్నారు మీతో. అంటే మీతో జర్నీ చేస్తూ మీ గురించి ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, మీరిద్దరు కలిసి ఎలా ఎలా ఉండాలని కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ చాలా పొసెసివ్గా కూడా కనిపిస్తున్నారు మీ పార్ట్నర్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కొంచెం చిన్న భయం కూడా కనిపిస్తుందండి. ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతానేమో, మీరు ఒకవేళ కాదంటారేమో అన్న ఒక పొసెసివ్ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. అంటే మీ పైన ఫీలింగ్స్ ఉన్నా, మీ పైన మీరంటే ఇష్టం ఉన్నా, ఇంకా ఒకవేళ చెప్పలేని వాళ్ళు ఉన్నారనుకోండి. సో వాళ్ళు కూడా ఏంటంటే ఒకవేళ చెప్తే మీరు ఏం అర్థం చేసుకుంటారో, ఏమంటారో, అసలు మీరు ఒప్పుకుంటారో లేదన్న ఆ పొసెసివ్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మిమ్మల్ని మీ పార్ట్నర్ స్పై చేయడం జరుగుతుంది. మీ ఫొటోస్ చూడడము, మీ స్టేటస్లు చూడడము, మీ ఫేస్బుక్లు కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానివ్వండి, మీ డిపి స్టేటస్లు కానివ్వండి, అన్నీ కూడా వీళ్ళు డైలీ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు. బట్ మీరు మెసేజ్ చేస్తున్నారేమో, వాళ్ళు వాటికి మాత్రం రిప్లై కూడా ఇవ్వడం లేదు. బట్ వీళ్ళ మనసులో ఇవన్నీ ఉన్నాయండి ఫీలింగ్స్. సో కొన్ని నెగిటివ్ బ్లాగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ప్రజెంట్, అవి ఫ్యూచర్లో క్లియర్ కూడా చేయబోతున్నారు మీ పార్ట్నర్. అండ్ ఇక్కడ కూడా అన్ని రకాలుగా మీ పార్ట్నర్ మిమ్మల్ని కోరుకుంటున్నారండి. ఎందుకంటున్నానంటే వీళ్ళు ఇలా స్పై చేస్తున్నారంటే అర్థం ఏంటి, మిమ్మల్ని ఒక కంటితో చూస్తున్నారంటారు కదా, ఒక కన్నేసారంటాం కదా. సో అలాగా అంటే మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేశారని అర్థం. అంటే మిమ్మల్ని మాత్రం వదలడం లేదు, మీ పైన కూడా ఒక ఆలోచనలు చేస్తున్నారు రెగ్యులర్గా అని చెప్పేసి అర్థం. అంటే ఒకవేళ ఏమైనా నెగిటివ్గా మీకు మీ పార్ట్నర్కి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వాటిని అవి ఉన్నా సరే మిమ్మల్ని మాత్రం వదలడం లేదు. అర్థం అంటే అర్థం ఏంటంటే మీతోనే వీళ్ళు జర్నీ చేయాలి, మీతోనే ఉండాలి, లైఫ్ టైం మీతో ఉండాలని చెప్పి కోరుకోవడం అండి. ఇక్కడ చూడండి, డిస్టెన్స్లో ఉన్నారు, కొద్దిమంది సపరేషన్లో కనిపిస్తున్నారు. సో వీళ్ళు సపరేషన్లో ఉన్నా, వేరే దగ్గర ఉన్నా, ఎక్కడున్నా సరే మీ వైపే ఆలోచనలు రావడం కూడా జరుగుతుంది, మీ వైపు అట్రాక్షన్ రావడం కూడా జరుగుతుంది. అండ్ మీ వైపు పాజిటివ్ ఆలోచనలు కూడా రావడం కూడా జరుగుతుంది ప్రస్తుతం. అండ్ ఇక్కడ వీళ్ళు కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి, ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు. సో ఎప్పుడైతే మంచి ఆపర్చునిటీ, మంచి టైం, వాళ్ళకు ప్రజెంట్ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మీతో వాళ్ళు జర్నీ మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి కూడా అనుకుంటారు. ఇక్కడ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ అండి. ద మూన్ కార్డ్ వచ్చింది. సో నైట్ మిమ్మల్ని అంటే మేబీ మీరు సపరేషన్లో ఉన్న, కలిసి ఉన్న, మీతో ఆ కంప్లీట్ బాండింగ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చింది. సో కొంచెం నెగిటివ్ థాట్స్ కూడా వస్తున్నాయి మీ పార్ట్నర్కి. అంటే ఈ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది, మళ్ళీ నేను చెప్పగలుగుతానా లేదా, కలవగలుగుతానా, ఒకవేళ కలిసిన టైం కల్లా మీరు ఎట్లా రెస్పాన్స్ అవుతారు, ఇవన్నీ కూడా కొంచెం టెన్షన్స్ కూడా వీళ్ళలో కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ జగిల్ అవుతున్నారండి, చాలామంది జగిల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో జగిల్ అవ్వడం అని అంటే వీళ్ళు అనుకున్నది జరుగుతుందా లేదా అనేది కూడా ఒక డైలమాలో కూడా కనిపిస్తున్నారు. అండ్ ట్రెడిషన్ అండి, ఇక్కడ మ్యారేజ్ ట్రెడిషన్ కనిపిస్తుంది ఎక్కువగా. అంటే వీళ్ళు భగవంతుని స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడం ఒకటి. అండ్ ఇక్కడ మీరు మీ పార్ట్నర్ ట్రెడిషన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ట్రెడిషనల్గా ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో ఆ రిలేషన్షిప్లోనే ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఆలోచనలు. అండ్ ఇక్కడ చూడండి ఫ్యామిలీ కార్డ్. ఇక్కడ మీకు ఒకవేళ మ్యారేజ్ అయినా, మ్యారేజ్ కాకపోయినా కూడా, ఒకవేళ ఎనీ రిలేషన్షిప్లో ఉన్నా సరే, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ మ్యారేజ్కి ఒప్పుకోవడం అండి. అంటే ఒకవేళ అన్మ్యారీడ్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు మీ మ్యారేజ్కి ఒప్పుకోవడం, మీ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి అందరు కూడా మ్యారేజ్కి ఒప్పుకోవడం, అన్ని రకాలుగా మీకు ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా కూడా మీకు ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది ఫ్యూచర్లో. సో ఇక్కడ మ్యారేజ్ అనేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసేది మీ పార్ట్నర్తో జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒప్పుకోకపోవడమో, లేకపోతే మీ పర్సన్ వాళ్ళకి భయపడి మీకు చెప్పకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమున్నా సరే అవన్నీ క్లియర్ అవుతాయి. అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడం. ప్లస్ మ్యారీడ్ ఉన్న వాళ్ళైనా సరేనండి, మీ పార్ట్నర్ ఒకవేళ సపరేషన్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినా, ఇంకెవరి వల్ల ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినా తర్వాత అందరూ కూడా మీరు మీ పార్ట్నర్ కలిసి ఉండడానికే ప్రయత్నాలు కూడా చేస్తారండి ఫ్యూచర్లో. ఓకే, ఎందుకు ఇంత ఈ స్టోరీ ఇదంతా అంటే మీ పార్ట్నర్ మీతో ఒక ఇమోషనల్ ట్రాప్లో ఉన్నారనమాట. ఇమోషనల్గా మీకు దగ్గర అయ్యారు చాలా. అంటే మీ నుంచి దూరం కాలేకపోతున్నారు, మీ ఆలోచనల నుంచి దూరం కాలేకపోతున్నారు, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. కాబట్టి ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఫ్యూచర్లో మీతోనే జర్నీ చేస్తారు, మీతోనే ఉంటారు మీ పార్ట్నర్. ఓకేనండి. సో ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డు కూడా వచ్చింది. స్ట్రెంగ్త్ కార్డ్ అంటే
ఇక్కడ మిమ్మల్ని ఎలాగైనా సరే ఒప్పిస్తారండి. ఇన్ కేస్ మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కొన్ని సిట్యుయేషన్స్‌లలో ఒకవేళ ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా వాళ్ళంతా వాళ్ళు కూడా కన్విన్స్ అవుతున్నారు. వాళ్ళంతా వాళ్ళు మార్చుకుంటున్నారు. వాళ్ళ మనసుని కూడా వీళ్ళు మార్చుకుంటున్నారండి. అంటే మారబోతున్నారనుకోండి, కొద్దిమంది మారాలని అనుకుంటారు కదా! సో, అలాగా వీళ్ళన్నీ అర్థం చేసుకొని వాళ్ళు మీరు ఎలాగైతే ఉండాలని అనుకుంటున్నారో మీ పార్ట్నర్, ఆ విధంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇంకా జస్టిస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వచ్చింది. సో, జస్టిస్ కూడా మీకు రావడం జరిగిందండి మీ ఫ్యూచర్‌కి. ఫ్యూచర్‌లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. ఇక్కడ మ్యారేజ్ కార్డ్ కూడా వచ్చింది చూసారా? సో, మ్యారేజ్ కార్డ్ అంటే ఏంటంటే మీరు ఆహ్, చాలా పాజిటివ్ జర్నీ అంటే పాజిటివ్ లైఫ్ అనేది మీరు లీడ్ చేయబోతున్నారండి. ఓకేనా? సో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా మీరు మీ పార్ట్నర్ కలిసుంటారనమాట. అండ్ ఇక్కడ సెలబ్రేషన్ అండి. సో, ఎప్పుడు కూడా హ్యాపీగా ఫ్యామిలీ. సో, చాలా మంచి పాజిటివ్ మూమెంట్ లైక్ ఫ్రెండ్స్‌తో కానివ్వండి, రిలేటివ్స్‌తో కానివ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో ఎవరితోనైనా కొలీగ్స్ ఎనీవేర్. సో, ఎమోషనల్‌గా షేరింగ్ కనిపిస్తుంది. ఎమోషనల్ షేరింగ్ అంటే ఏంటి? ఒక మంచి పండగ వాతావరణం కానివ్వండి, ఒక మంచి ఫెస్టివల్ వాతావరణం అంటారు కదా! అంటే మీకు ఒక మంచి ఒకేషన్ మీరు చూడబోతున్నారండి. సో, ఇది కూడా మీ లైఫ్‌లో జరగబోతుంది. అంటే మ్యారేజ్ చేసుకోవడమో, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీరు ఇంకొక గుడ్ న్యూస్‌లు ఏవైనా వినడమో, ఇలాంటివి ఒక సెలబ్రేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ రీయూనియన్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుందండి ఇక్కడ. మీ పార్ట్నర్ ఒకవేళ మీతో గొడవలు పడి లేకపోతే ఏమైనా ఇష్యూస్ అది నడిచినా కూడా ఈ లవ్, ప్రేమ ఉంది కాబట్టేనండి. క్రష్ కాదు. క్రష్ అయితే గనక మీతో జస్ట్ ఏదో ఎమోషనల్‌గా కనెక్షన్ అవ్వలేదు. నేను వెళ్ళిపోతున్నా ఇంక రాను అని అనుకుంటారు. బట్ ఫ్యూచర్‌లో ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు మళ్ళా మీతో రీయూనియనే కోరుకుంటున్నారు. అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడం అండి. సో, మిమ్మల్ని మేబీ ఇప్పుడు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నారేమో గానీ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మీ వాల్యూ తెలుసుకుంటారు. అంటే మీరేంటో కూడా వాళ్ళకి అర్థమవుతదండి. చాలామంది అంటుంటారు కదా! నా వాల్యూ తెలుసుకోవాలి, నా వాల్యూ తెలుసుకోవాలంటే మీ వాల్యూ తెలుస్తదండి. వాట్ ఈస్ యువర్ వాల్యూ అంటే మీ అవసరం లేకుండా వీళ్ళకి ఏ పనులు కావండి ఫ్యూచర్‌లో. ఖచ్చితంగా మీ అవసరం వస్తుంది. మీ దగ్గరికి వాళ్ళు రావడం కూడా జరుగుతుంది. సో, ఇక్కడ మీకు ఇన్ని రకాలుగా మీకు రీడింగ్‌లలో కార్డ్స్ వచ్చాయి అనంటే ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ బ్లెస్సింగ్స్ అయితే యూనివర్స్ నుంచి రాబోతున్నాయండి మీ వ్యక్తి వల్ల. సో, ఇక్కడ ఇవన్నీ కూడా కంప్లీట్‌లీ ఏంటంటే ఆహ్, కొన్ని ఆహ్, ఎట్లా ఉంటాయంటే అండి, అన్నీ ఓపెన్‌గా మాట్లాడుకుంటే, కమ్యూనికేషన్ ఉంటే అన్నీ జరుగుతాయి. బట్ ఏంటంటే, మనసులో పెట్టుకొని ఉండి వీళ్ళు మీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు గాని, మీ పర్సన్ కానీ మీరు కూడా ఉండొచ్చు. సో, మనసులో ఉంటాయి చెప్పాలని అనుకుంటారు. బట్ చెప్పడానికి మీరు ముందుకు వెళ్లరు. సో, ఈగో ఇష్యూస్ ఉండొచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, భయం ఉండొచ్చు, ఎన్ని ఫియర్ ఆఫ్ లాస్ అంటే మళ్ళా చెప్తే వీళ్ళు నన్ను కాదంటారేమో అని ఒక భయం. సో, ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఏమవుతది ఆటోమేటిక్‌గా ఈ రిలేషన్‌షిప్స్ అనేవి ముందుకు వెళ్ళవండి. ఈ స్టక్ ఎనర్జీలలో ఉండిపోతారు. సో, ఇక్కడ ఏంటంటే ఎనీ రిలేషన్‌షిప్ ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒకటి మీరు తేల్చుకోవడం అండి. ముందు మీరు అర్థం చేసుకొని ఓపెన్‌గా మీరు మాట్లాడుకొని, ఓపెన్‌గా మీరు మీరు మాట్లాడి అసలు ఏమన్నా ఇష్యూస్ ఉంటే గనక దానికి ఎలాంటి సొల్యూషన్ తీసుకురావాలనేది మీరు ఆలోచించాలి. అంతేగాని మీరు ఇలాగా లవ్వా, అట్రాక్షనా, క్రషా, వీళ్ళు నన్ను ఇష్టపడుతున్నారా? ఇష్టపడట్లేదా? వీళ్ళు నా దగ్గరకొస్తారా? రారా? ఇవన్నీ మనసులోనే ఎమోషనల్‌గానే మీరు కనెక్ట్ అవుతూ వాళ్ళు వాళ్ళ మనసులో పెట్టుకొని, మీరు మీ మనసులో పెట్టుకొని, ఎటూ తేల్చుకోకుండా ఇలాగే ఉంటే స్టక్ ఎనర్జీలోనే ఉండిపోతారు. సో, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ రీడింగ్‌లో మీకు రీయూనియన్ అనేది కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన ఈ రీడింగ్ అండి ఇది. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను ఏంటంటే, రాశుల పరంగా కూడా నేను చెప్తాను మీకు. ఏ రాశుల వరకు మరి ఇది జరగబోతుందనేది. సో, నేను ఒక్కొక్క రాశుల వాళ్ళవి నేమ్స్ రాసాను. అంటే రాశుల్లో ఏవైతే ఉన్నాయో ఆ రాశుల పేర్లు రాసాను. సో, దీంట్లో నేను ఒక 4 తీస్తానండి. ఎవరికైతే ఈ మంత్ చాలా స్ట్రాంగ్‌గా ఈ మంత్ అని నేను చెప్పను. సరే. ఇక్కడ నేను టైమ్ ఒరాకిల్ కూడా తీస్తానండి. సో, ఈ టైమ్ ఒరాకిల్‌లో మనం చూద్దాం. అసలు ఎవరికి ఇది జరగబోతుంది. ఏ రాశుల వరకు జరగబోతుందో చూద్దామండి. సో, మీకు రెజొనేట్ కాకపోతే మీరు తీసుకోవద్దు. ఈ రాశులు మీవండి. ఇక్కడ నేను మీ పార్ట్నర్ రాశులు తీసుకోవట్లే. ఇక్కడ మీ రాశులు మాత్రమే. ఎందుకంటే మీ పర్సన్‌వి మీకు తెలిసుంటాయి, తెలిసుండవు కాబట్టి మీ రాశులైతే మీకు తెలిసుంటాయి కాబట్టి మీ రాశులనే నేను తీసుకుంటున్నా. సో, మీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఏ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ రీయూనియన్ ఇప్పుడొచ్చిన ఈ రీడింగ్, ఫ్యూచర్ రీడింగ్ స్ట్రాంగ్‌గా వచ్చింది. చాలా స్ట్రాంగ్‌గా వచ్చింది కాబట్టి ఆ రీడింగ్ అనేది ఏ రాశుల వారికి వర్తిస్తుందనేది చూద్దాము. అండ్ అలాగే ఏ టైం వరకు కూడా జరుగుతుందనేది కూడా మనం చెక్ చేద్దాం. సో, టైం అనేది చాలా వాల్యుబుల్ అండ్ చాలా చాలా ఆహ్, ఎట్లా అంటే కాలం అన్నిటిని సమస్యల్ని తీరుస్తుంది అంటారు కదండీ! సో, అలాగా మనకు అసలు ఏంటనేది చూద్దాం. ఇక్కడ వెయిట్, ఫర్‌గివ్‌నెస్ అండ్ నో నీడ్ టు వరీ అని యూనివర్స్ మీకు చెప్పారు కదా!
మీకు అండి ఇది సెల్ఫ్ హీలింగ్ కోసం చెప్పారు కదా. అండ్ ఆస్క్ యువర్ ఏంజల్స్ అని కూడా చెప్తున్నారు. సో ఆస్క్ యువర్ ఏంజల్స్ అంటే ఆల్రెడీ మనం అడిగేసాము. సో మీకు ఆ క్వశ్చన్కి క్లారిటీ వచ్చేసింది, క్రషా లవ్ అనే దానికి మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు అసలు ఈ రాశుల వారికి నేను ఎవరికైతే 4 రాశుల పేర్లు చెప్తానో ఆ రాశుల వారికి ఎప్పటి వరకు ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్ రీడింగ్లో మీ పార్ట్నర్ మీరు మీ పార్ట్నర్ కలుస్తారని చెప్పాను కదా. సో ఆ కలిసేది కూడా ఏ టైం వరకు మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవబోతున్నారో కూడా చూద్దామండి. విత్ ఇన్ 7 months. సో యూనివర్స్ కార్డ్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా నేను షఫుల్ చేయను, అయిపోయింది. సో 7 months అంటున్నారు. సో విత్ ఇన్ 7 months అండి. విత్ ఇన్ 7 months అంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్ 7th. ఈ వీడియో మీరు ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో ఆ డే నుంచి బిఫోర్ 7 months అండి. ఎనీ టైమ్ దిస్ మిరాకిల్ విల్ బీ గోయింగ్ టు హ్యాపెన్. ఓకేనా. సో మీరు ఏం లేదండి, మేనిఫెస్ట్ చేసుకోవడమే. విత్ ఇన్ 7 months అని వచ్చింది. సో మీరు ఓన్లీ మేనిఫెస్ట్ చేసుకోవడమేనండి. ఈ విత్ ఇన్ 7 monthsలో ఈ 4 రాశుల వరకు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి. ఇది కాకుండా మీరు వేరే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని బట్టి మళ్ళీ మీది ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతుందండి. సో ఇప్పుడు నేను ఈ 4 రాశులలో ఇందులో 12 రాశులకి రాశానండి. మీకు డౌట్ ఉంటే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, 12 కూడా రాసేసాను. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ దిస్ హోరోస్కోప్స్. ఇవి హోరోస్కోప్స్ ఏవైతే ఉన్నారో ఈ హోరోస్కోప్లో ఉన్న వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు మీరిచ్చిన ఫ్యూచర్ రీయూనియన్ కార్డ్స్, ఫ్యూచర్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గైడెన్స్కి సంబంధించి ఇప్పుడు వచ్చిన రీడింగ్కి ఏ రాశుల వారికి విత్ ఇన్ 7 months లోపల వాళ్ళు అనుకున్న ఆ రిలేషన్షిప్ అనేది వీళ్ళకి జరగబోతుంది. ఎప్పటి వరకు వీళ్ళు కోరుకున్నది జరగబోతుంది. సో 7 months లోపల జరగబోతుందని మీరు చెప్పారు. ఏ రాశుల వరకు ఇప్పుడు వచ్చిన రీడింగ్ వాళ్ళ లైఫ్లో జరుగుతుంది, ఏ రాశుల వరకు ఇది జరగబోతుంది? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. 4 హోరోస్కోప్స్ ఎవరైతే ఈ 7 monthsలో ఈ రిలేషన్షిప్లో వీళ్ళు పాజిటివ్గా ముందుకెళ్తున్నారో, ఒకటి కింద పడిందండి, అది తీసుకుంటున్నాను. అదొకటి, ఇంకొక 3. సో ఇక్కడ 3 పెట్టేశానండి. ఇక్కడ 3 కార్డ్స్ అయితే 3 పెట్టేశాను. ఒకటి కింద పడింది, నేను అది కూడా తీస్తాను. సో ఇది మనకి ఆటోమేటిక్గా వచ్చిందంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అండి. ఇది నేను లాస్ట్కి తీస్తాను. సో ఇక్కడ తులారాశి వచ్చిందండి. సో తులారాశి అంటే ఎయిర్ సైన్, ఎయిర్ ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకండి. ఓకే, సో మిథున రాశి అంటే జెమిని. వృశ్చిక రాశి. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి వాళ్ళండి. సో ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు మనం చెప్పిన ఈ ఫ్యూచర్ ప్రెడిక్షన్ అనేది విత్ ఇన్ 7 months లోపల జరగబోతుంది మీకు. సో ఫైనల్గా స్ట్రాంగ్గా జరిగేది ధనుసు రాశి వాళ్ళకండి. ఎందుకంటే ఇది యూనివర్స్ ఫస్ట్ మనకిచ్చిన ఆన్సర్. ధనుసు రాశి వారు ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో చాలా వరకు 7 months లోపల మీ రిలేషన్షిప్లో చేంజెస్ అనేది వస్తాయి. ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు ఏం చేయాలంటే సింపుల్గా మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అది నేను చెప్తానండి. మీరు ఒకటి గ్రీన్ పెన్ తీసుకోండి. మీ దగ్గర గ్రీన్ పెన్ ఉంటే కనుక మీరు గ్రీన్ పెన్ అనేది తీసుకోండి. సో ఈ గ్రీన్ పెన్తో మీరు ఏం చేస్తారంటే సో మీరు ఇక్కడ ఈ గ్రీన్ పెన్తో ఇప్పుడు ఈ 7 months లోపల మనకి వచ్చింది కదండి, విత్ ఇన్ 7 months. సో మనకి ఇప్పుడు 7 months వచ్చింది. సో విత్ ఇన్ 7 months లోపల ఇదిగోండి, విత్ ఇన్ 7 months లోపల ఇప్పుడు నేను చెప్పిన రాశుల వరకు చాలా స్ట్రాంగ్గా, మిగతా రాశుల వరకు జరగదని కాదండి,
వాళ్ళకి ఈ టైం లోపల కంటే లేకపోతే ముందు కూడా రావచ్చు, తర్వాత కూడా రావచ్చు. కాకపోతే స్ట్రాంగ్‌గా మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా జరుగుతుందనేది ఈ యూనివర్స్ నుంచి వచ్చిన ఆన్సర్స్. సో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనము మేనిఫెస్టేషన్ అండి. సో, ఈ మేనిఫెస్టేషన్ అనేది మనము 11 టైమ్స్ చేసుకోవాలి. డైలీ 11 టైమ్స్ మీరు రాసుకోవాలండి. సో, ఇక్కడ ఏం రాసుకుంటారంటే ఫర్ సపోజ్ మీరు పెళ్లి జరగాలి మీ పర్సన్‌తో అని అనుకుంటున్నారనుకోండి. అప్పుడు మీరు ఏం రాసుకోవాలంటే ఐ యామ్ మ్యారీడ్. ఓకే. అంటే ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయిపోయినట్టుగా. సో, ఐ యామ్ మ్యారీడ్ సో అండ్ సో పర్సన్ నేమ్. మీ పర్సన్ నేమ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేమ్ రాసుకోండి. ఓకేనా. సో, ఐ యామ్ మ్యారీడ్. ఓకేనండి. సో, ఐ యామ్ మ్యారీడ్ అని రాసేసుకోండి. అండ్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అంతే, ఇంకేం వద్దండి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఓకే. ఐ యామ్ మ్యారీడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇక్కడ మీ పర్సన్ పేరు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. సో, ఇదే మేనిఫెస్టేషన్ మీరు డైలీ 11 టైమ్స్ అండి. సో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు 11 టైమ్స్ అండి డైలీ మీరు ఏం చేయాలి. ఐ యామ్ మ్యారీడ్ సో అండ్ సో పర్సన్ నేమ్ అంటే మీ వ్యక్తి యొక్క పేరు. ఐ యామ్ మ్యారీడ్ ఆ పర్సన్ పేరు రాసుకొని గ్రాటిట్యూడ్, 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 థ్యాంక్ యూ యూనివర్స్. ఇంతేనండి. ఇది మీరు 11 టైమ్స్ డైలీ ఇట్లా వైట్ పేపర్ మీద రాసుకోండి. రాసుకొని మీరు ఈ మేనిఫెస్టేషన్ అనేది పడుకునే ముందు చేయండి. ఓకేనా. బెడ్ టైంలో అయితే మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు సబ్ కాన్షియస్ మైండ్లో మీ పర్సన్నే ఫీల్ అవ్వాలి, మీ పర్సన్ గురించి ఆలోచించాలి, మీ పర్సన్నే మనసులో అనుకుంటుండాలి. వేరే ఆలోచనలు అనేటివి రానివ్వద్దండి. కంప్లీట్లీ మీ పర్సన్ని ఇక్కడ మీరు వర్డింగ్ ఏదైతే రాస్తున్నారో అదే మీ మైండ్లో కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఉండాలండి. ఓకే. తర్వాత ఈ 11 టైమ్స్ రాసిన తర్వాత మీరు ఈ పేపర్ని ఇలాగా ఫోల్డ్ చేసేసేయండి. 1 ఓకే 1 2 అండ్ 3 ఇలాగ మీరు పెట్టేసుకొని మీ పిల్లో కింద మీరు పిల్లో అంటే తెలుసు కదా. సో పిల్లో కింద మీరు ఇలా పెట్టుకొని పడుకోండి నైట్. అంతేనండి, సింపుల్. సో ఇలాగ మీరు మేనిఫెస్టేషన్ అనేది 11 టైమ్స్ చేసుకోండి. ఈ 7 మంత్స్ లోపల ఖచ్చితంగా జరిగేలాగా యూనివర్స్ని మీరు ప్రే చేయండి. మీరు ఏది కోరుకుంటున్నారో అది జరగాలని మీరు ప్రే చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ వేరే రాశి వాళ్ళైనా సరేనండి, ఎవరైతే ఉన్నారో మీరైనా ఎవరైనా సరే, మీరు ఏది కోరుకుంటున్నా సరే ఆ మేనిఫెస్టేషన్ అనేది మీరు గ్రీన్ పెన్తో నేను ఇప్పుడు చెప్పిన విధంగా 11 టైమ్స్ మీరు ఏ కోరిక ఉందో ఆ కోరిక రాసుకొని కింద మీరు గ్రాటిట్యూడ్, 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 థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పేసి రాసుకొని దాన్ని 3 ఫోల్డింగ్స్ 1 2 3 ఇట్లా 3 ఫోల్డింగ్స్ చేసేసి మీ పిల్లో కింద పెట్టుకొని మీరు పడుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి మేడం అని అంటే, మీరు ఇంకా వేరే ఏం ఆలోచనలు చేయకుండా పడుకొని ఓన్లీ మీ పర్సన్ గురించి మాత్రమే ఆలోచిస్తూ మీరు సబ్ కాన్షియస్ మైండ్లో కూడా మీరు ఇది అన్మ్యారీడ్ వాళ్ళకే నేను చెప్పాను కదా, ఈవెన్ మ్యారీడ్ వాళ్ళైనా సరేనండి, మీరు మ్యారీడ్ కానీ వేరే ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే. సో ఐఎమ్ మీరు ఏం కోరిక ఉందో అంటే ఆల్రెడీ జరిగిపోయింది మీకు అన్నట్టుగానే మీరు రాసుకోండి. అలా 11 టైమ్స్ రాసుకొని మీరు ఖచ్చితంగా ఇలా చేసుకోండి. మనము ఏదైతే కోరుకుంటామో అదే యూనివర్స్ నుంచి మనకు వస్తుంది. సో నైట్ మీరు బిఫోర్ బెడ్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పడుకునే ముందు ఈ మేనిఫెస్టేషన్ 11 టైమ్స్ రాసుకొని పిల్లో కింద పెట్టి మీరు సబ్ కాన్షియస్ మైండ్లో కూడా మీ పార్ట్నర్ పర్సన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఆలోచించుకుంటూ మీరు పడుకోవాలండి. ఇంకా వేరే థాట్స్ ఏం లేకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా, ఏడవకుండా, బాధపడకుండా, ఇంకా డౌట్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా జరగదు. మీకు మనసులో మాత్రం ఆ డౌట్ అనేది ఉండకూడదు. ఇది జరిగిపోయింది ఆల్రెడీ, నాకు ఈ విషయం జరిగిపోయింది, మీరు ఏది కోరుకున్నారో అదే జరిగిపోయిందని మనం రాస్తున్నాం అంటే ఏంటి, ఆల్రెడీ ఇది బ్లెస్సింగ్ వచ్చేసినట్టు మీకు. కాబట్టి అట్లా అనుకొని మీరు చేయండి. సో ఖచ్చితంగా మీకు ఇలాగా చేస్తే డే బై డే అది 5 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, పంచభూతాలు. సో మీరు ఏది కోరుకుంటున్నారో అది ఆ పంచభూతాలకి మనకి కనెక్ట్ అవ్వడము, అది మళ్ళీ మీ పర్సన్కి కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఆ రీయూనియన్ అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. సో పర్సనల్ రీడింగ్ అయితే మీరు తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ బట్టి కూడా కంప్లీట్ సొల్యూషన్స్, రెమెడీస్ అన్నీ కూడా దొరుకుతాయి. సో రెమెడీస్ అనేది కూడా మీకు ఏంటంటే క్రిస్టల్ రెమెడీ ఉంటుంది,
ఆహ్, అలాగే స్పిరిచువల్ మంత్ర రెమెడీస్ ఉంటాయి. అలాగే మీకు యంత్రాస్ కూడా ఉంటాయి. అన్ని రకాలుగా అండి. సో, క్యారియర్‌కి సంబంధించి, రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ మీరు రీడింగ్‌లోకి వస్తే గనక మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ రీడింగ్ కాస్ట్ కూడా నేను చెప్తాను. మీరు వాట్సాప్ చేయండి. నేను నా వాట్సాప్ నంబర్ కూడా మీకు పెడుతున్నాను డిస్క్రిప్షన్‌లో. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకేమైనా ఉంటే గనక మీరు కామెంట్ చేయండి. ఏవైనా క్వెషన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. మేజర్‌గా అన్నీ సేమ్ క్వెషన్స్ ఉంటే నేను దానికి సంబంధించి కూడా నేను రీడింగ్ చేస్తాను. సో, క్యారియర్ పరంగా కూడా మీకేవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా జాబ్, బిజినెస్ వీటికి ఫైనాన్షియల్ పరంగా ఏదైనా ఉన్నా కూడా మీరు ఎన్ని క్వెషన్స్ అడగొచ్చండి. ఇదే రిలేషన్‌షిప్‌కి అడగాలని ఏం లేదు. మీరు ఏదైనా అడగొచ్చు క్వెషన్స్. టారో రీడింగ్ ద్వారా మీరు చాలా వరకు చాలా తెలుస్తాయండి. తెలుసుకోవచ్చు. మీ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ.